रतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजोवारि मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो दृशा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोक्तितकैतवोऽत्र परमो निर्मत्सराणां सदा वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा वरैरीश्वरः सद्यो हृद्यवरुध्यते प्रकृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तनोभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेद श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णव కురుక్షేత్రంలో సంపూర్ణ సూర్యగ్రహణం వచ్చింది అని స్నానం చేయడం కోసమని అన్ని రాజ్యాల వారు వచ్చారు. బలరామకృష్ణులు ద్వారక నుంచి వచ్చారు. అలాగే గోపాలుడు కూడా నందవ్రజం నుంచి వచ్చారు. అలా వచ్చినటువంటి వారందరూ కూడా ఒకరినొకరు చూసుకున్నారు, చాలా ఆనందపడ్డారు. అందరూ కూడాను ఆలింగనం చేసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. అలాగే ఒక్కొక్కళ్ళకి ఒకళ్ళొకళ్ళు నమస్కారాలు చేసుకున్నారు. చిన్నవారైతే పెద్దవారైతే వారి వారికి తగినట్లుగా మర్యాదలు జరిగాయి. అప్పుడు కుంతీదేవి వసుదేవుణ్ణి చూసింది. వసుదేవుడితో అంది కదా, ఓ చాలా గొప్పగా నిన్ను చాలా కాలం తర్వాత చూశాను సోదరా. నన్ను నేను చాలా భాగ్యహీనులలాగా భావించుకుంటున్నాను. ఎందుకంటే
యుద్ధం జరగలేదు కనుక ఒక్కటి కూడా తీరలేదు. నీలాంటి సత్పురుషులైనటువంటి వారు ఎవ్వరు కూడా ఆపత్కాలంలో మా వార్తని తెలుసుకోలేదు. కష్టంలో ఉన్నానని, సోదరునని, ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి నన్ను ఒకసారి వచ్చి పలకరించి కనీసం నాకు సహకారం చేయాలి అనేటువంటి ఉద్దేశం కూడా నీకు కలిగినట్లు లేదు. దైవం ప్రతికూలమైనప్పుడు బహుశా బంధువులు కానీ, మిత్రులు కానీ, జ్ఞాతులు కానీ, పుత్రులు కానీ, సోదరులు కానీ, తండ్రులు కానీ ఎవ్వరూ కూడా తలంచుకోరు కావచ్చు. దైవం అనుకూలంగా ఉన్నప్పుడు లోకంలో అందరూ నా వాళ్ళే, కానీ దైవం ప్రతికూలంగా ఉన్నప్పుడు నా వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా నా వాళ్ళు కాకుండా పోతారు కదా అని కుంతీదేవి చాలా బాధపడింది. బాధపడితే అప్పుడు వసుదేవుడు అన్నాడు కదా, సోదరి, మనం దైవం చేతిలో కీలు బొమ్మలం. ఆయన ఎలా ఆటలాడిస్తే అలా ఆడవలసినటువంటి సామాన్యమైనటువంటి మానవులు మనం. అందువల్ల మా మీద నువ్వు దోషాన్ని మోపద్దు. మేమందరం కూడా ఆ పరమాత్మ యొక్క సంకల్పానుసారంగా బ్రతికే వాళ్ళమే కదా. ఎందుకంటే లోకంలో స్వతంత్రంగా బతికేవాళ్ళు కానీ, లేకపోతే ఇతరుల యొక్క దేని వల్ల బతికేవాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడాను పరమాత్మ యొక్క ఆజ్ఞతో బ్రతికే వాళ్ళే అవుతుంటారు కదా. అయినా మా గురించి నీకు తెలిసిందే, మేము కంసుడి చేత చాలా కాలం పీడింపబడ్డాం, చాలా కష్టాలు పడ్డాం, నానా దిక్కులకి వెళ్ళిపోయాం. దైవవశం చేత మా స్థానాన్ని వాళ్ళు పొందామమ్మా. మరి కృష్ణుడు బలరాముడు నుంచి ఆ కంసుడిని సంహరించిన తర్వాత కదా మాకు విముక్తి కలిగింది. అప్పటిదాకా భయంగా బిక్కుగా బతుకుతూ ఉన్నటువంటి జీవితాలే కదా మావి అన్నట్ట వసుదేవుడు అని సుఖమహర్షి అంటున్నారు కదా. ఇలా అయిపోయిన తర్వాత వసుదేవుడు ఉగ్రసేనుడు మొదలైనటువంటి యాదవుల చేత పూజింపబడినటువంటి వాళ్ళే అందరూ కూడా, అంటే శ్రీకృష్ణుడి యొక్క దర్శనం వల్ల వీళ్ళిద్దరూ కూడాను కృష్ణుడి వల్ల వసుదేవుడు కానీ, లేకపోతే ఆ ఉగ్రసేనుడు కానీ అందరి చేత కూడా ఆరాధింపబడ్డారట. అందరూ చాలా గౌరవంగా పూజించారట వాళ్ళని. సరే, అప్పుడు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు, పుత్ర సైతంగా గాంధారి, భార్యా సహితులుగా పాండవులు, కుంతి, సంజయుడు, విదురుడు, కృపాచార్యుడు, కుంతిభోజుడు, విరాటుడు, భీష్మకుడు, నగ్నజిత్తు, అలాగే పురుజిత్తు, ద్రుపదుడు, శల్యుడు, దృష్టకేతు, కాశీరాజు, దమఘోషుడు, విశాలాక్షుడు, మైథిలుడు, అలాగే మద్రుడు, కేకయుడు, యుధిష్ఠానుడు, సుశర్మ, అలాగే పుత్ర సహితంగా బాహ్లీకుడు అని చెప్పబడేటువంటి రాజు, అందరూ కూడా వచ్చారట. చూడండి ఆశ్చర్యం, అన్ని రాజ్యాలు కూడాను, అందరూ రాజులు కూడాను అక్కడికి వచ్చారట. వాళ్ళందరూ కూడా యుధిష్ఠిరుడు మొదలైనటువంటి అన్నయ్యలైనటువంటి ఇతర రాజులు అందరూ పత్ని సమేతంగా ఉన్నటువంటి కృష్ణుడి దగ్గరికి వచ్చి ఆయన్ని నమస్కరించి చాలా ఆనందంగా వాళ్ళందరూ మళ్ళీ మనం కలిసామని ఆనందపడ్డారు. ఆ తర్వాత రామకృష్ణుల వల్ల వాళ్ళందరూ కూడా యథావిధిగా వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని బట్టి వాళ్ళందరూ కూడాను సన్మానింపబడ్డారు. చాలా సంతోషపడి కృష్ణుడిని ఆశ్రయించినటువంటి యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చాలా గొప్పగా ప్రశంసించారు. ఆ శృతులు ప్రశంసించినటువంటి కృష్ణుడి యొక్క కీర్తి, ఆయన యొక్క పాద ప్రక్షాళన చేయబడినటువంటి గంగ, అలాగే ఆయన యొక్క వాక్ రూపమైనటువంటి వేద శాస్త్రాలు, ఇవన్నీ కూడాను ఈ విశ్వాన్నంతటినీ పవిత్రం చేస్తున్నాయి. పృథివీ కాల ప్రభావం చేత తన యొక్క మహాత్మ్యాన్ని కోల్పోతే, ఆ కోల్పోయినటువంటి మహాత్మ్యాన్ని సాక్షాత్ పరమాత్మ మళ్ళీ భూమి మీద అవతరించి తన యొక్క పాదస్పర్శ చేత మళ్ళీ భూమికి శక్తిని సాధించారు. అలాగే కృష్ణుడితో ఎవరికైతే సుఖమహర్షి చెప్తున్నారు, కృష్ణుడితో ఎవరికైతే దర్శనం కానీ స్పర్శనం కానీ
లేదా అనుగమనం కానీ, అంటే ఆయన్ని అనుసరించి వెళ్ళటం కానీ, లేదా ఆయనతో ప్రేమతో మాట్లాడటం కానీ, ఆయనతో కలిసి పడుకోవడం కానీ, ఆయనతో కలిసి భోజనం చేయడం కానీ, లేదా ఆయనతో ఒక వివాహ సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని వారి కానీ వారి యొక్క పుత్రులు కానీ ఎవరితో అయినా కానీ, లేదా అతనితో సపిండ సంబంధం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు వాళ్ళ యొక్క గృహాలయందు ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి ఆ పురుషులకి స్వర్గం మీద కానీ అపవర్గం అంటే మోక్షం మీద కానీ ఆసక్తిని పోగొట్టేస్తాడు. ఎవరెవరికైతే అతనితో సంబంధం ఉందో ఇలాగా వాళ్ళందరికీ స్వర్గం మీద కాంక్ష ఉండదు, మోక్షం మీద కూడా కాంక్ష ఉండదు. ఆయన మీదనే పూర్తిగా భక్తి కలిగి జీవిస్తారు. అలాంటి ఆ కృష్ణుడు వాళ్ళందరితోటి కలిసి జీవిస్తున్నాడు. వీళ్ళందరూ కూడా యథార్థంగా సార్థకమైనటువంటి జీవితాలు కలవాలి కదా అంటున్నట్ట సుఖ మహర్షి. మళ్ళీ అంటున్నట్ట నంద మహారాజు కూడా అక్కడికి వచ్చాడు కదా. వచ్చినటువంటి నందుడు తెలుసుకున్నట్ట కృష్ణుడు ఇక్కడికి వచ్చాడు అని. బలరామ కృష్ణులు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ కుంచకం ఏదైతే ఉందో దాంట్లో స్నానం చేయడానికి తెలుసుకొని వెంటనే ఆ కృష్ణుడు మొదలైనటువంటి యాదవులందరినీ కూడా చూడటం కోసమని తాను వచ్చినటువంటి బండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడాను ధనం సంభారాలు మొదలైన వాటితో నిండినటువంటి వాటన్నిటితో కలిసి బయలుదేరి కృష్ణుడి దగ్గరికి వచ్చేసారట. ఎక్కడున్నాడో వెతుక్కొని ఒకసారి నందుడు యశోద మొదలైనటువంటి వాళ్ళు వచ్చేటప్పటికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యాదవులందరికీ కూడాను ప్రాణాలు లేచి వచ్చినట్లు అయిపోయినట్ట. వెంటనే వెళ్ళిపోయి ఆ వసుదేవుడు నందుణ్ణి చూసేటప్పటికే వెంటనే ప్రేమతోటి ఆలింగనం చేసుకున్నట్ట తనకి పూర్వం ఉన్నటువంటి ఇదంతా కూడా గుర్తుకొచ్చింది. పూర్వం జరిగింది ఏమిటి? ఆ కృష్ణుడు కంసుడు పెట్టినటువంటి బాధలు గుర్తుకొచ్చాయి. ఆ గోకులంలో తన యొక్క కుమారుడైనటువంటి కృష్ణుడిని తీసుకువెళ్ళి ఆయన యొక్క పుత్ర సంరక్షణ కోసం అని చెప్పి ఈ నందుడి యొక్క దగ్గర ఉంచినటువంటిది గుర్తుకొచ్చింది. ఇవన్నీ గుర్తుకొచ్చి ఆప్తమిత్రుడు కదా ఇతను, నా పుత్రుల్ని జాగ్రత్తగా కాపాడినవాడు కదా ఇతను అని ఒక్కసారి జ్ఞాపకం వచ్చి గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట. పరమ సంతుష్టుడైపోయాట. ప్రేమతో హృదయం అంతా కూడా నిండిపోయి కళ్ళను కూడా ఆనంద బాష్పాలు రాలిపోయాట. అప్పుడు బలరామకృష్ణులు ఇద్దరు చూశారు. ఓ నా తండ్రి తల్లి వచ్చారని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు ఇద్దరు కూడా గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట. వాళ్ళకి నమస్కారాలు చేశారట. వెంటనే అటు బలరామకృష్ణులు కానీ అటు నందుడు యశోద కానీ కళ్ళను కూడా నీళ్లు కారుస్తూ వాళ్ళని ఇద్దరు కూడా నన్ను పట్టుకున్నారట. మహాత్ముడైనటువంటి నందుడు, మహాభాగైనటువంటి యశోద ఆ పుత్రులు ఇద్దరినీ కూడా తీసుకొని తన యొక్క తొడల మీద కూర్చోబెట్టుకున్నదట. కూర్చోబెట్టుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని గట్టిగా ఇలా ఆలింగనం చేసుకున్నదట. చేసుకొని ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి విరహం, ఆయన వెళ్ళిపోయితే ఆయన్ని చూడలేనటువంటి ఆ దీర్ఘకాలంగా ఉన్నటువంటి విరహం ఏదైతే ఉందో ఆ విరహం వల్ల పుట్టినటువంటి దుఃఖం ఏదైతే ఉందో అదంతా పోగొట్టుకుంటారు. ఆయన ఒక్కసారి గట్టిగా ఆలింగనం చేసుకోవాలి. ఆ తర్వాత రోహిణి, దేవకి ఇద్దరు కూడా వెళ్ళి ఆ యశోదని ఆలింగనం చేసుకున్నట్ట. ఆవిడ చేసినటువంటి నా కొడుకుని చాలా జాగ్రత్తగా చూసి పాలించింది పెంచింది అని దేవకి తనకి సంబంధించి తాను కన్ననైతే కన్నది కానీ తాను పాలించి పెంచలేదు. కానీ పాలివ్వకపోతే బతకలేడు. అలాంటి పాలించి పెంచినటువంటి తల్లి అయినటువంటి యశోదను చూసుకుని వెళ్ళి గట్టిగా ఆలింగనం చేసుకుందట. ఆవిడ యొక్క మైత్రిని, ఆవిడ తనకి ఎంతో ఉపకారం చేసినటువంటి ఆ స్నేహాన్ని తలుచుకొని కళ్ళ వెంబడలా నీరు కార్చేసిందట. అప్పుడు ఓ బ్రజేశ్వరి, ఈ లోకంలో ఇంద్రుడు పొందినంత గొప్ప ఐశ్వర్యాన్ని పొంది కూడా
ఐశ్వర్యంతో కూడా నీ ఉపకారానికి నేను బదులు తీర్చుకోలేనమ్మా. ఎందుకంటే నేను కానీ నందుడు కానీ ఇద్దరు కూడా, అదే నువ్వు కానీ నందుడు కానీ ఇద్దరు కూడా మాకు చేసినటువంటి ఉపకారాన్ని లోకంలో ఏ స్త్రీ అయినా సరే విస్మరించగలుగుతుందా? ఎవ్వరూ విస్మరించలేరు కదా అన్నదట. రెప్పలు ఎలాగైతే కళ్ళని నేత్రాలని కాపాడుతాయో అంతకన్నా బాగా మా పిల్లల్ని రక్షించారు మీరు. నీ చేతిలో, నందుడి చేతిలో ఎవరు వీరు అని గుర్తించడానికి కూడా వీలు లేనటువంటి అజ్ఞాన దశ నుంచి కూడా నీకు సమర్పించబడి మీ వల్ల ప్రేమని పొంది, మీ వల్ల వృద్ధిని పొంది, మీ యొక్క లాలన పాలన మొదలైనటువంటివన్నీ పొంది నిర్భయంగా జీవించారమ్మా. మేము కారాగారంలో ఉన్నాం, మా పిల్లలు ఏమైపోతారో అని బెంగపడ్డాం. కానీ మాకు ఆ భయం లేకుండా మమ్మల్ని చాలా ఆనందంగా ఆదుకున్నారు అన్నట్ట. మీ దగ్గర ఆ విధమైనటువంటి స్థితి ఉండడం యథార్థమే, ఉండవలసిందే. ఎందుకంటే సజ్జనులైనటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా అందరికీ మంచి చేస్తారు అన్నట్టు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు సమీపంలోనే కనిపించాడు. ఈ గోపవాళ్ళు అందరితో కూడా కలిసి ఉన్నాడు కదా. ఆ ఉన్నటువంటి అదే నందుని యశోదరిని కలిశాడు కదా. సమీపంలోనే కృష్ణుడిని చూసేటప్పటికి గోపికలకు ఒక్కసారి ప్రాణం వచ్చేసింది. వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారట. వెళ్ళి ఆ కృష్ణుని అలాగే చూస్తూ నిలబడిపోయారట. అలా చూస్తుంటే మధ్యలో ఈ గొడవ, ఈ కనురెప్పలు పడుతున్నాయి. వెంటనే చతుర్ముఖ బ్రహ్మని మళ్ళీ తిట్టారట. బుద్ధి లేదు అసలు. పరమాత్మ సాక్షాత్తు ఇంతటి అద్భుతమైనటువంటి సుందరుడైనటువంటి ఆ పరమాత్మ మా ముందుంచి ఆయన్ని చూడడానికి కావలసినటువంటి నేత్రాలు మాకిచ్చి ఆయన్ని చూడకుండా అడ్డుకునేటువంటి కనురెప్పలు పెట్టాడు. ఏం బుద్ధి అయిందని పాపం తిట్టుకున్నట్ట విధాతని. ఆ తర్వాత ఇలా చూస్తుంటే ఇవి అడ్డుపడుతున్నాయని వెంటనే అవి ఎప్పుడైతే పైకి లేచి ఉంటాయో ఆ సమయంలో చూసినటువంటి ఆ రూపాన్ని ఆ నేత్రాల ద్వారా హృదయంలోకి తీసుకుని వెళ్ళిపోయి ఆ హృదయంలో గట్టిగా ఆలింగనం చేసుకున్నట్ట. ఆ నిత్యము కూడాను ఆయన్ని దర్శనం చేస్తూ హృదయాల్లో ఉండేటువంటి హృదయ పద్మంలో చేసేటువంటి ఆ యోగులకు కూడా దుర్లభమైనటువంటి అద్భుతమైనటువంటి తన్మయత్వాన్ని ఆ హృదయంలో ఆలింగనం చేసుకొని పొందారట వాళ్ళందరూ కూడా, ఆ గోపికలు. శ్రీకృష్ణుడు అప్పుడు వెంటనే వాళ్ళందరినీ కూడా ఏకాంతంగా తీసుకెళ్ళేట పక్కకి. ఏకాంతంగా వెళ్ళి ఆ గోపికలందరితోటి మాట్లాడేట. వాళ్ళందరినీ ప్రత్యేకంగా అందరూ ఆలింగనం చేసుకున్నట్ట. చేసుకున్న తర్వాత అందంగా నవ్వుతూ కృష్ణుడు అన్నట్ట, సకులారా, నేను ఆ రోజు మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాను కదా. అలా వెళ్ళిపోవడానికి ఎందుకో తెలుసునా? మా వాళ్ళ యొక్క ప్రయోజనాలు సాధించడం కోసం. మా వాళ్ళు అంటే నా తల్లిదండ్రులు ఆ కారాగారంలో ఉన్నారు. కారాగారంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రులను విడతీయాలి, వారిని విడుదల చేయించాలి. అలాగే శత్రువులైనటువంటి వాళ్ళకి ప్రతీకారం తీర్చాలి. అందువల్ల అక్కడ ఉండిపోయాను. సరే, వాళ్ళ ఆ కంసుడిని చంపేసిన తర్వాత మళ్ళీ వెంటనే ఇతను వచ్చాడు. ఎవరు? ఆ జరాసంధుడు. అక్కడి నుంచి కాలయవనుడు. ఇలా వరుసగా అందరినీ కూడా శత్రువులైనటువంటి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసమే మా మనస్సుని లగ్నం చేయవలసి వచ్చింది. అందువల్ల చాలా కాలం నుంచి మీకు కనపడకుండా ఉన్నాం. మీరు మమ్మల్ని తలుస్తున్నారా, జ్ఞాపకం ఉన్నామా అని అడుగుతున్నట్టే కృష్ణుడు. వెర్రివాడు. వాళ్ళేమో అన్నీ వదిలేసేసి ఆయన్ని తలుస్తుంటే మమ్మల్ని తలుస్తున్నారా మీరంతా అని అడుగుతున్నట్ట. తలుస్తున్నారా లేకపోతే మమ్మల్ని అకృతజ్ఞులుగా భావిస్తున్నారా? నేను కృతజ్ఞత లేదు కృష్ణుడి దగ్గర అని భావించి సందేహించి మమ్మల్ని నిందిస్తున్నారా? నిజంగా భగవంతుడి యొక్క విచిత్రమైనటువంటి చేష్ట
ప్రాణులందరినీ ఒక చోటకి చేరుస్తాడు, మళ్ళీ వాళ్ళందరినీ విడతీస్తాడు. ఆ సంశ్లేష విశ్లేషాలు రెండు కూడాను కలగతీస్తూ ఉంటాడమ్మా. దానివల్ల మా దోషం ఏమీ లేదు, ఇదంతా భగవంతుడి యొక్క విచిత్రమైన నాటకం అన్నట్టు. ఆ భగవంతుడు ఈయనే కదా మరి అంటూ చెప్తున్నట్ట. పెద్ద గాలి వస్తుంది, ఆ గాలి పెద్ద బాగా ఆవరించినటువంటి మేఘాలను చెదరగొడుతుంది. అలాగే తృణాలు ఉంటాయి, గడ్డి ఉంటుంది, ఆ గడ్డిని తొలగట్టేస్తుంది, దూదిని కొట్టేస్తుంది, ధూళిని కొట్టేస్తుంది, ఒక చోటికి చేరుస్తుంది, మళ్ళీ వాటన్నిటినీ దూరేస్తుంది కాదు మరి. ఆ గాలి కొట్టుకొని అంతా ఒక చోటికి చేరుతుంది. ఎవరో ఊరు చేసినట్టుగా ఉంది అనుకుంటాం, కానీ మళ్ళీ కొద్దిసేపు అయ్యేప్పటికీ మామూలుగా అయిపోతుంది. అంటే ఆగాలే చేరుస్తుంది, ఆగాలే మళ్ళీ అంతా. అలాగే సృష్టికర్త అయినటువంటి వాడు కూడా ప్రాణులందరికీ సంయోగాన్ని కలిగిస్తాడు, వియోగాన్ని కలిగిస్తాడమ్మా. అసలు నా మీద భక్తి అనేటువంటిది కలగడం చేతనే ప్రాణికి కూడా అమృతత్వం కలుగుతుంది. నా మీద భక్తి లేకపోతే అమృతత్వాన్ని పొందలేరు. అమృతత్వం అంటే మోక్షం, తనని పొందడం. కనుక అధికంగా మీరు నన్ను పొందడం కోసమని ఉపాయ స్వరూపంగా పరమ ప్రేమని ఆశ్రయించారు. నా మీద అత్యంతమైనటువంటి ప్రీతితో మీరు జీవించారు. అందువల్ల మీకు అది చాలా శుభకరమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నాడు. భూమి, తేజస్సు, జలం, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో, సర్వ పదార్థాల్లోనూ, భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అన్నిట్లోనూ, పదార్థాలన్నిటికీ ఆది అంతం కూడా అవే ఉన్నాయి. అలాగే నేను కూడా ఈ లోకంలో ఉండేటువంటి జరాయుజాలు, అండాయుజాలు అని చెప్పబడేటువంటి అనేక రకాల జీవరాశులు ఉన్నాయి కదా. ఆ జీవరాశులన్నిటికీ కూడా వాటికి సృష్టికి నేనే కారణమయ్యాను. అలాగే ప్రళయానికి, సంహారానికి కూడా నేనే కర్తనై ఉన్నాను. నేను లోపల ఉన్నాను, బయట ఉన్నాను. అదే చెప్తుంది మనకి వేదం కూడా, అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అంతటా కూడా నారాయణుడు వ్యాపించి ఉన్నాడు. అలా నేను బాహ్యాభ్యంతరాలు అంటే లోపల బయట అంతా కూడా ఉండటం వల్ల మీరెప్పుడు నన్ను పొందే ఉన్నారు. మీరు అనుకుంటున్నారు నేను మీకు దూరం అయ్యాను, కానీ నేను ఎప్పుడు ఎవరికి దూరం కాదు. ఎందుకు కాను? అంతర్యామిగా అందరిలో ఉంటాను కనుక మీకు కూడా లోపల ఉన్నాను, బయట ఉన్నాను. కనుక మీరు నాకేమీ దూరం కాదు, నేను మీకు దూరం కాదు. భౌతిక పదార్థాలు ఏవైతే ఉన్నాయో తమకి కారణమైనటువంటి మహాభూతాల యందు ఉన్నట్లుగానే లోపల ఉండే ప్రతి పదార్థాలు పంచభూతాల్లో ఉన్నాయి. పంచభూతాలు అన్ని పదార్థాల్లో ఉన్నాయి కదా మరి. పంచభూతాలు అన్ని పదార్థాల్లో ఉన్నాయి, అన్ని పదార్థాలు పంచభూతాల్లో ఉన్నాయి. అలాగే కానీ ఇవన్నీ వీటిల్లోనే ఉన్నాయి, కానీ ఆత్మ మీద లేవు, ఆత్మ మీద లేవు, ఆత్మలో లేవు కదా మరి. పంచభూతాలు ఆత్మలో ఉన్నాయా? శరీరంలో ఉన్నాయి. ఈ శరీరం పంచభూతాత్మక, ఈ శరీరం పంచభూతాలతో కూడుకున్నది. ఇవి అందులో ఉన్నాయి, అవి ఇందులో ఉన్నాయి అన్నాడు. కానీ ఆత్మలో మాత్రం లేవు. కానీ ఆత్మ కూడా ఈ అనుభవింపబడేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, శరీరం మొదలైనటువంటి వాటిలో ఉంటుంది. ఇవన్నీ ఆత్మలో లేవు, కానీ ఆత్మ మాత్రం వాటిలో ఉంటుంది కదా మరి. జీవుల్లో ఈ ప్రకృతి లేదు, కానీ ఈ ప్రకృతిలో జీవుడు ఉన్నాడు. అది చెప్తున్నారు అన్నమాట. కనుక ఈ భౌతిక రూపమైనటువంటి భోగ్య పదార్థాలు, భోక్త అయినటువంటి ఆత్మ, ఈ రెండు కూడా పరిపూర్ణంగా పరమాత్మనైనటువంటి నాయందే ఉన్నాయి అన్నాడు. అంటే ఏమిటి? జీవుడు, ప్రకృతి అన్ని నాకు శరీరంగానే ఉన్నాయి అని చెప్తున్నాడు. అదే మనకి ఉపనిషత్ చెప్తుంది. యస్యాత్మా శరీరం యస్య పృథివీ శరీరం స బ్రహ్మ. చాలా పెద్ద మంత్రం ఉంచుకోండి, మనకు కావలసినంత మటుకు చెప్పుకుంటున్నాం. యస్య ఆత్మా శరీరం, యస్య ఎవరికైతే
ఆత్మ ఈ జీవుడు శరీరం శరీరం అవుతున్నాడో, యస్య ఎవరికైతే పృథివీ అంటే ఈ ప్రకృతి శరీరం శరీరం అవుతుందో స బ్రహ్మ, అతనే పరమాత్మ అని చెప్తాం. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఈ జీవకోటి అంతా కూడా నాలోనే ఉంది అంటే నాకు శరీరం అయి ఉన్నది అని చెప్తున్నాడు. కానీ సుఖమహర్షి చెప్తున్నారు కదా, కృష్ణుడి నుంచి ఇలాంటి స్వస్వరూప జ్ఞానాన్ని పొందారు వీళ్ళందరూ కూడా. అంటే మనం ఇప్పటిదాకా ముందే ఉద్ధవుడి చేత పంపించినప్పుడే కొంత జ్ఞానం కలిగింది. ఇప్పుడు కూడా ప్రత్యేకంగా చెప్తున్నాడు, మీరు నాకు దూరం కాదు, నేను మీకు దూరం కాదు. వాళ్ళకే కాదు, మనకు కూడా అంతే. మనకి ఆయన దూరం కాదు, ఆయనకి మనం దూరం కాము, కాలేము కూడా. కనుక నిత్య సంబంధం ఆయనతోనే ఉంది మనకి. అది చెప్తున్నాడు. ఆ స్వస్వరూప జ్ఞానాన్ని పొందారు వీళ్ళు. ఆ గోపికలు దాన్నే నిత్యము కూడాను ధ్యానించేవారట. కృష్ణుడు మనకెప్పుడు దూరం కాడు అని నిరంతరం మనస్సులో ధ్యానం చేసుకుంటూ జీవనం సాగించారట. అలా సాధించి హరించి చివరికి వాళ్ళనే పొందారట. మనసు నిండుగా ఆయన్నే పెట్టుకున్న వాళ్ళు ఆయన్నే పొందుతారు కదా, మరి ఆయన్నే పొందారట. కృష్ణ అప్పుడు వాళ్ళందరూ ప్రార్థించారట, ఓ శ్రీకృష్ణ, అగాధ జ్ఞానం కలిగినటువంటి వాడు, చాలా లోతైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఎవరు? బ్రహ్మాదులు. ఆ బ్రహ్మాది యోగేశ్వరులకు కూడా ఎప్పుడు వారి యొక్క హృదయంలో నీ యొక్క పాదపద్మాలని ధ్యానిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకు కూడా నువ్వు దర్శనం ఇవ్వవే. అవి ఆ పాదపద్మాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా ధ్యానించేటువంటి అద్భుతమైనటువంటి ఆ పాదపద్మాలు లోకంలో ఉండేటువంటి జీవకోటి యొక్క సంసార కూపంలో పతితులుగా ఉండేటువంటి జీవకోటి యొక్క ఏవైతే దుఃఖాలు ఉన్నాయో వాటిని నాశనం చేసి ఆ ఉన్నటువంటి సంసారం అనే కూపం నుంచి బయటపడేటువంటి గృహస్థ కార్యాలు, గృహస్థ కర్మలు ఏవైతే ఉన్నాయో అవి చేసేటువంటి, అవి ఆచరించేటువంటి మా మనస్సుల్లో కూడా ఎప్పుడూ నీ యొక్క చరణారవిందాలు ఉంటాయి. ఎందుకంటే యోగులైనటువంటి వారైతే మంచి జ్ఞానం కలిగినటువంటి వారు కనుక వాళ్ళందరూ కూడాను నీ యొక్క పాదారవిందాల్ని వారి యొక్క హృదయ పద్మంలో ఉంచుకొని ధ్యానించగలిగేటువంటి మా అనుభవాలు అవ్వగలరు. నాకేం జ్ఞానం ఉన్నది? అది ఒండ్రు ఇల్లాద గోవింద అమ్మ అన్నట్లుగా జ్ఞానం కొద్దిగా కూడా లేదు నా దగ్గర. 60 ఏళ్ళు పెంచాను. మేము వెళ్ళేది ఆ గోవుల్ని కాచుకొని వెళుతూ ఉంటాం, వాటి వెనకాల వెళుతుంటాం. అవే మాకు గురువులు, మేము వాటికి శిష్యులు. అవే జ్ఞానం కలిగినవి మా కన్నా కూడా అనేటువంటి విధానంలో జ్ఞానం లేనటువంటి వాళ్ళం కదా. అలాంటి జ్ఞానం లేకనే గృహస్థ కర్మల్ని చేసుకుంటూ తిరుగుతూ ఉండేటువంటి మా మనస్సుల్లో కూడా ఆ యోగులకి లాగానే నిరంతరం మమ్మల్ని విడవకుండా నీ యొక్క చరణారవిందాలు మా హృదయ పద్మాల్లో ఉండేలాగా అనుగ్రహించవయ్యా అని అందరూ కూడాను సాష్టాంగం చేశారట. సరే, కృష్ణుడితో ఈ విధమైనటువంటి చర్చ గోపికలకి జరిగింది. ఇది ఏకాంతంగా తీసుకొని వెళ్ళి వాళ్ళందరినీ సమాచారాలు అడిగారు. ఒక్కొక్కరిని పలకరించాడు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ వియోగ బాధ ఏదైతే ఉందో అదంతటినీ కూడా పోగొట్టేశాడు. ఆ తర్వాత గోపికలకి గురువు చూడండి, సాక్షాత్తుగా పరమాత్మ వాడు వాళ్ళకి జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. వాళ్ళకి ఏమి తెలియదు, గోవుల్ని కాచుకోవడం తప్ప ఏమి తెలియదు. అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే ప్రేమ. చాలా ఒక్కటి ఉంది. చాలా మనకి శాస్త్రజ్ఞానం ఉందా, మనం గొప్ప పండితులమా, మనం ఏదేదో రకరకాలుగా లోకంలో బోధించేస్తామా, లోకంలో అందరూ మన వల్ల ధరించిపోవాలా, ఏది కృష్ణుడి మీద అత్యంతమైనటువంటి ప్రీతి ఉంటే చాలు. ఆ ప్రీతిని మన హృదయం నిండుగా పెంచుకోగలిగితే చాలు. ఆ హృదయంలో ఇంకొక దానికి స్థానం ఇవ్వకుండా పూర్తిగా దాంతోనే అదే మన దీంట్లో చెప్పినట్లుగా నిగమకల్ప తరువరు గణితం ఫలం అన్నట్టుగా సుఖముఖాద్ అమృత ద్రవ సంయుతం అన్నట్లుగా ఆ అమృత ద్రవ సంయుతమైనటువంటి
ఆ భాగవతం లాగానే మన యొక్క హృదయం అనేటువంటి పండు కూడా ఎప్పుడూ ఆ కృష్ణ రసంతో నిండి ఉండాలి. దాంట్లో పీచు కానీ గింజలు కానీ లేవుట. ఆ పండులో పీచు కానీ గింజలు కానీ లేవుట. అలాగే మన హృదయంలో కూడా ఇతర విషయాలు అనేటువంటి పీచు గింజలు మొదలైనటువంటివి ఏవి ఉండకూడదు. పూర్తిగా హృదయం అనేటువంటి ఫలంలో నిండుగా ఆ కృష్ణుడే చేరి ఉండాలి అని అలాంటి జ్ఞానాన్ని వారికి బోధించారు. అలా గోపికలకు గురువు అయ్యాడు కృష్ణుడు, ఆశ్రయుడు అయ్యాడు. అలాంటి కృష్ణ భగవానుడు వాళ్ళందరితో పత్కరించేసి అయిపోయిన తర్వాత అక్కడ మరి చాలా మంది వచ్చి ఉన్నారు కదా. యుధిష్ఠిరుడు ఉన్నాడు, పాండవులందరూ వచ్చి ఉన్నారు. ఆ యుధిష్ఠిరుడిని ఇతర బంధువులందరినీ కూడాను క్షేమ సమాచారాలు అడిగాడు. ఏమండి బాగున్నారా, ఎట్లా ఉన్నారు, ఏంటి పరిస్థితులు అని. శ్రీకృష్ణుడి యొక్క పాదపద్మాలను దర్శించడం చేత పాప విముక్తులైపోయినటువంటి ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పరమానంద భరితులయ్యారు. వాళ్ళ క్షేమ సమాచారాలని అడిగి వాళ్ళని ఆనందం కలిగించారు. సరే, అలా అయిన తర్వాత మహర్షి చెప్తున్నారు, ఇట్లా ఉన్నటువంటి పుణ్యలోక చూడామణి అయినటువంటి కృష్ణుని స్తోత్రం చేస్తూ ఉండగా అందరూ కూడా యాదవ కౌరవ రమణులైనటువంటి వారు, అంటే ఆ యాదవ కులస్తుల్లో లేదా మన ఈ కౌరవ కులస్తుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క భార్యలు ఉన్నారే వాళ్ళందరూ కూడాను ఒక చోటకి చేరున్నారట. వాళ్ళందరూ కూడా ఏమేం చెప్పుకున్నారో ఒకసారి విందామయ్యా అంటున్నారు సుఖ మహర్షి. ఏమిటి? ముందు ద్రౌపది, జాంబవతి, అలాగే మన రుక్మిణి, జాంబవతి, నాగంజితి, సత్యభామ, కాళింది మొదలైనటువంటి కృష్ణుడి యొక్క అష్ట భార్యలు ఉన్నారే వాళ్ళందరినీ కూడా కృష్ణ భగవానుడు తన యొక్క యోగమాయ చేత మనుష్య లీలల్ని అనుసరించి ఎలాగా వీళ్ళందరినీ వివాహం చేసుకున్నాడు అని సందేహం కలిగింది. ఇంతమందిని కృష్ణుడు ఎలా వివాహం చేసుకున్నాడు? వీళ్ళు ఒకళ్ళు 8 మంది కాదు, 16,000 మంది ఉన్నారు. వీళ్ళందరినీ కృష్ణుడు ఎలా వివాహం చేసుకున్నాడు? ఏం మాయ చేశాడు? అసలు ఇంతమందితో జీవితం ఎలా గడుపుతున్నాడు? అసలు ఏంటి? ఆశ్చర్యం వేసిందట. ఆశ్చర్యం వేసి ఆవిడ వాళ్ళని అడిగిందట, అసలు మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు, వివాహం చేసుకున్నారు కృష్ణుడిని, మీ చరిత్రలు ఏంటో చెప్పండి అని అడిగిందట. అంటే అప్పుడు రుక్మిణి చెప్పిందట దానికి జరిగినటువంటి చరిత్ర అంతా ద్రౌపదితో చెప్పిందట. జరాసంధాది రాజులందరూ కూడాను శిశుపాలుడికి నన్ను ఇచ్చి వివాహం చేయాలనుకున్నారు. ఆ సమయంలో మేకల గొర్రెల గుంపులో నుంచి సింహం వచ్చి తన యొక్క ఆహారాన్ని తీసుకుపోయినట్లుగా కృష్ణుడు వచ్చి నన్ను అపహరించుకొని వచ్చేసాడు. అలా అపహరించుకొని వచ్చినటువంటి ఆయనతో నేను జీవనం సాగిస్తున్నాను, ఆయన నన్ను వివాహం చేసుకున్నారు అలాగా అని చెప్పి ఆ శ్రీనివాసుడైనటువంటి ఆయన యొక్క చరణాలు ఎప్పుడూ కూడాను మనకు ఏకైక గతి అవుగాక అన్నారట. వాళ్ళ యొక్క మనస్సు కూడా చెప్తున్నారు. అంటే వారు వివాహం చేసుకున్నారు, వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ యొక్క మనస్సు పెరుమాళ్ళ మీద కృష్ణుడి మీద ఎలా ఉంది అనేటువంటిది ఒక వాక్యం చెప్తున్నారు. తర్వాత సత్యభామ అన్నదట, సింహం వనంలో మా పినతండ్రిని సంహరించింది, సంహరిస్తే ఆ తమ్ముడు చంపబడ్డాడు అనేటువంటి విషయంతో నా తండ్రి గారు కోపం తెచ్చుకొని కృష్ణుడి మీద హత్యాదోషాన్ని ఆరోపించాడు. దానివల్ల కళంకం పోగొట్టుకోవడం కోసం అని చెప్పి కృష్ణుడు వనానికి వెళ్ళాడు. ఆ వనంలోకి వచ్చినప్పుడు నా తండ్రి అయినటువంటి నా తండ్రి కాదు జాంబవంతుడు అని చెప్పబడేటువంటి ఆయన్ని ఓడించాడు. ఆ ఓడించి ఆ జాంబవంతుడి దగ్గర ఉన్నటువంటి సమంతకమణిని తీసుకొని వచ్చి నా తండ్రికి ఇచ్చాడు. ఆ అసత్య దోషం ఏదైతే ఉందో అది కృష్ణుడు ఆ మణిని ఇవ్వడం ద్వారా పోగొట్టుకున్నాడు. కానీ నా తండ్రి చాలా బాధపడ్డాడు. అనవసరంగా అతని మీద నేను నిందని ఆరోపించాను అని చాలా దుఃఖపడి దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో నన్ను ఆయనకి ఇచ్చి వివాహం చేశాడు. అయితే నన్ను ముందుగా అక్రూరుడు మొదలైనటువంటి వాళ్ళందరికీ ఇష్టాన్ని మాట కూడా ఇచ్చాడు నా తండ్రి. కృతవర్మ, అక్రూరుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా ఎప్పుడో మాటల సందర్భంలో ఎప్పుడో అడిగారేమో, అడిగినప్పుడు వాళ్ళకి ఇష్టాన్ని మీకే ఇచ్చి వివాహం
చేస్తానని మాట కూడా ఏదో ఇచ్చినట్లుగా ఉన్నాడు. అయినప్పటికీ దాన్ని కూడా పక్కన పెట్టేసి కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు నన్ను అన్నది. ఇక జాంబవతి అంటున్నది, నా తండ్రి జాంబవంతుడు ఇందాక చెప్తోంది కదా సత్యభామ, నా తండ్రి దగ్గర ఆ మణిని తీసుకున్నాడు కదా, ఎప్పుడైతే నా తండ్రి దగ్గరికి అతను వచ్చాడో అతను సాక్షాత్తు శ్రీరామచంద్రుడు అనేటువంటిది గుర్తించగా నా తండ్రి అతనితో యుద్ధం చేశాడు. దగ్గర దగ్గర 27 రోజులు యుద్ధం జరిగింది. చాలా భయంకరమైనటువంటి యుద్ధం జరిగితే చిట్ట చివరికి తను పరీక్ష పెట్టాడు. ఆ పరీక్షతో రామచంద్రుడు అని తెలుసుకున్నాడు. తెలుసుకొని వచ్చిన వాడు రామచంద్రుడు అని పాదాలు పట్టుకొని శమంతక పండితో పాటుగా నన్ను కూడా ఆయనకి కానుకగా ఇచ్చాడు. ఆనాటి నుంచి నేను ఆయనకి దాసిగా బతుకుతున్నాను అన్నదిట జాంబవతి. కాళింది దగ్గరకు వస్తే ఆవిడ అన్నదిట, ఆయన యొక్క పాదాలను స్పృశించాలని ఎప్పుడూ కోరుతూ ఉండేదాన్ని నేను. ఆయన యొక్క పాద సేవ చేస్తూ ఉండాలని తపస్సు చేస్తున్నాను నేను. అలా తపస్సు చేస్తున్నానని తెలుసుకొని తన యొక్క మిత్రుడైనటువంటి అర్జునుడితో పాటు కూడా వచ్చి నన్ను పాణిగ్రహణం చేసుకున్నాడు కృష్ణుడు. ఆయన యొక్క ఇంట్లో నేను నిరంతరం చిమ్ముతూ ఉంటాను, గృహమార్జనం చేస్తూ దాసిగా పడి ఉంటున్నాను అన్నది. పడి ఉంటున్నానంటే దాసిగా చేశాడని కాదు అర్థం. అలా నేను ఆయన సేవ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. అహంకారం ఏం లేదు, ఆయనకి నేను పట్టవలసింది. నేను ఒక దాసిగానే బతుకుతున్నాను. దాస్యం దేంతో చేస్తున్నాను, దేనివల్ల దాస్యం? ఏమంటే వీళ్ళందరూ దాసి దాసి అంటున్నారు కదా. దాసి అంటే సేవ చేస్తారు కదా. మరి సేవ అనేటువంటిది నిత్యమైందని చెప్తుంది కదా ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం మన ధర్మశాస్త్రం ఏమంటుందంటే సేవా స్వవృత్తి రాఖ్యాత తస్మాత్తాం పరివర్జయేత్ అంటుంది. సేవ అనేటువంటిది కుక్క వృత్తితో సమానం కనుక దాన్ని వదిలిపెట్టేయండి అని చెప్పింది. అని అలా చెప్తోంది కదా. అలాంటి నీచమైనటువంటి కార్యాన్ని వీళ్ళందరూ ఎలా చేస్తున్నారు అంటే అబ్బాయి సేవ కుక్క వృత్తి ఎవరి విషయంలో? ఇష్టం లేని వారి విషయం. ఇష్టమైనటువంటి వారి విషయంలో అది ఆనందాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు కనుక కోడళ్ళకి అత్తమామలకి చేసే సేవ కన్నా తల్లిదండ్రులకి చేసే సేవ అయితే ఇష్టంగా ఉంటుంది. అత్తమామలకి చేసేటువంటి సేవ చాలా కష్టంగా ఉంది. అందుకే వివాహ సంబంధాలు వచ్చినప్పుడు ఆ సంబంధాల్లో వాళ్ళు అడుగుతున్నట్ట, మీ ఇంట్లో పాత సామాను ఉందా? మేము అర్థం చెప్పట్లేదు, అడుగుతున్నట్ట. ఆ పిల్లలకి వివాహం జరిగితే ఆడపిల్లలు అడుగుతున్నట్ట, మీ ఇంట్లో పాత సామాను ఉందా? పాపం వేరేవాడు వాళ్ళకి అర్థం కాదు. పాత సామాను వీళ్ళకి పాత సామాను అమ్ముకునేవాట తీస్తే తర్వాత తెలిసింది ఏంటంటే పాత సామాన్ అంటే వృద్ధులైనటువంటి అత్తమామలు. అలా దిగజారిపోయింది ఇప్పుడున్నటువంటి సంస్కారం. దిగజారుడు సంస్కారం అన్నమాట. ఆ వ్యక్తులు తమని తాము గొప్పగా అనుకుంటారు, ఏమీ గొప్ప లేదు దాంట్లో. భగవంతుడు వాళ్ళకి తప్పనిసరిగా ఆ పాపాన్ని అది పోదు, జన్మ జన్మలో అది వేధిస్తుంది. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటి పనులు చేయకూడదు. ఇప్పుడు వీళ్ళందరూ దాసి దాసి అంటున్నారంటే అర్థమే. ఇందాక చెప్పిన సేవ అనేటువంటిది ఇష్టమైన వారి విషయంలో చేసేటువంటి సేవ ఎప్పుడు కష్టాన్ని కలిగించదు. తల్లి పిల్లవాడికి సేవ చేస్తుంది తిట్టుకుంటూ, వీడి కన్నా అనవసరంగా వీడికి పొద్దున్నే సాయంత్రం అది ఆ దుందువి కనుక దుందులి ముందులో చెప్పుకున్నాను చూడండి, ఆత్మదేవుడికి ఆ తల్లి దుందుకారి ఆవిడ కనుక నేను పండించాడు భర్త, అది నేను తింటే నేను గర్భం దాల్సి వస్తుంది. ఆ గర్భం దాలిస్తే మళ్ళీ నేను నాకు ఇష్టమైన పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాల్సి వస్తుంది. దాన్ని నేను 9 మాసాలు మోయవలసి వస్తుంది. ఈ గొడవంతా నాకెందుకు సంతానం ఎక్కర్లేదు అనుకున్నది. అలాంటి వాళ్ళు కొంతమంది దుష్టులు ఉంటారు. కానీ లోకంలో ఎక్కువ భాగం ఎలా ఉంటారు అంటే ఇష్టమైనటువంటి పిల్లలు కానీ ఇష్టంగా కన్నటువంటి పిల్లలకి ఎప్పుడు కూడా కష్టం కలగనివ్వరు. చాలా ప్రేమతో సేవ చేస్తారు. ఆ చేసే
చేసేటువంటి సేవకి ఏ విధమైనటువంటి మూల్యాన్ని వాళ్ళు అపేక్షించరు. నేను సేవ చేశాను కదా, పెద్ద అయిన తర్వాత నాకు మళ్ళీ వీళ్ళు సేవ చేయాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని వాళ్ళకి ఉండదు. తీర్చుకోవాల్సిన బాధ్యత వీళ్ళకి. తీర్చుకోకపోతే వీళ్ళకి పాపం. తీర్చుకోవాలని తల్లిదండ్రులు ఎప్పుడూ అనుకోరు కూడా. ఒకవేళ వాళ్ళకి బుద్ధి కలిగించడం కోసం చెప్పినా అది అంతమటికే. కనుక ఈ ఇష్టమైనటువంటి వారి విషయంలో తల్లి పిల్లవాడికి చేసేటువంటి సేవ, అలాగే భార్య భర్తకి చేసేటువంటి సేవ. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. భార్యలు భర్తకి, భర్తలు భార్యలకి గొప్ప సేవ చేస్తున్నారు. హత్యలు చేస్తున్నారు. మహాసేవ అన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి సేవలు చేస్తున్నారు. సంస్కారం, దిగజారుడి సంస్కారం అంటారు. చాలా భయంకరమైనటువంటి రీతిలో ఇవాళ వ్యవస్థ నడుస్తుంది. మనం ఏమనుకుంటున్నాం, చాలా డెవలప్ అయిపోతుంది, మనం ఏదో చాలా డెవలప్ అయిపోతున్నాం. విలువలు పోయాయి, సంస్కారం లేదు. మనం అనుకోవడానికి మాత్రం చాలా వృద్ధి పొందుతున్నాం మనం అనుకుంటున్నాం. ఎక్కడ ఉంది వృద్ధి? ఏ ఇంట్లో చూడినా దుఃఖమే దుఃఖమే దుఃఖం. ఈవేళ మీరు కనుక ఈ విడాకులు ఇచ్చేటువంటి ఆఫీస్కి వెళితే మీకు ఎన్ని పుస్తకాలు అయిపోయి ఉంటాయో చూడండి. రిజిస్టర్, దాంట్లో ఆ విడాకులు ఇచ్చినటువంటి వాళ్ళ దాంట్లో చిత్రం. చాలా భయంకరమైనటువంటి రీతిలో లోకం నడుస్తుంది. అదిగో అది కష్టంతో ఉన్నటువంటి జీవితం చూడండి. కానీ లోకంలో భార్య భర్తకి చేసేటువంటి సేవ ఇష్టపూర్వకమైనది. భర్త కూడా భార్యకి సేవ చేయొచ్చు, చేస్తాడు కూడా. కాకపోతే భర్త ఆఫీసరు గట్రాను అయి ఉంటే బయటకు తెలియకుండా లోపల చేస్తాడు. వంట పొద్దున్నే కాఫీ పెట్టి ఇవ్వడం, ఇవన్నీ చేసేవాడు ఉన్నారు చాలా మంది. పొద్దున్నే పాపం ఆవిడ లేవలేదు, మంచం మీద నుంచి చాలా ఇబ్బంది పడుతుంది, సూర్యుడు వచ్చి లేపాలి తప్ప మనం లేకపోతే లేచేటువంటి ఘటాలు కాదు అనేటువంటి ఉద్దేశంతో కాఫీ చేసి ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అలా పురుషులలో ఉంటే అలా చేసే సేవ చేసే స్త్రీలు కూడా ఉన్నారు, లేకపోలేదు. కానీ ఆ చేసేటువంటి సేవ తిట్టుకుంటూ చేయరు, ప్రేమతో చేస్తారు. అలాగే ఒక భగవంతుడికి భక్తుడు చేసేటువంటి సేవ ఎప్పుడు కష్టపడుతూ చేసుకో, బా ఎందుకు వచ్చింది గొడవ అని వంతులు వేసుకుని సేవ చేయరు ఎప్పుడు కూడా. నువ్వు చేయి పర్వాలేదు, నేను చేయి అనుకునేవాళ్ళు ప్రేమతో చేసే సేవ కాదు. రండి మీరు ఎంత భాగ్యంగా ఇదో చీపురు తీసుకోండి, అది ఎప్పుడు ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు, బాబు చిమ్మల ఆయన వాళ్ళు ఇచ్చేసి నీకు ఎంత భాగ్యం వాడు నీకు తెలుసా, భగవంతుడి యొక్క ఆలయాన్ని చిమ్మితే దాంట్లో ఉండేటువంటి రేణువులు ఎన్ని ఉన్నాయో అన్ని పాపాలు పోతాయి, చిమ్ము అని కూడా అప్పగించేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఇట్లాంటి రీతి కూడా నడుస్తుంది. అలాగా ఉండేటువంటి ఈ సేవ కాదు. ఇవాళ చెప్పబడేటువంటి సేవల్లో ఏంటంటే ఈ ప్రియ ఇష్టమైనటువంటి వారి విషయంలో అది ఆనందం. ఇప్పుడు లక్ష్మణుడు రాముడికి చేశాడని చెప్పాను, ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు, నేను ఆయనకి గుణైర్ దాస్యము పాగత, అంటే ఆయన యొక్క గుణాలకి నేను దాస్యం చేస్తున్నాను. ఆ గుణాలకి నేను దాస్యం చేస్తున్నానని చెప్పుకునేటువంటి ఆ స్థితి. అదిగో అట్లాగా వీళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి ఆ ప్రేమకి ఆ గుణాలకి దాస్యం చేస్తూ దాసిగా ఉన్నారట. భద్ర అనేటువంటి ఆవిడ చెప్తుందట, అదిగో సారా ఇదిగో ఆ శ్రీనివాసుడు నన్ను తీసుకుని వచ్చేసాడు, శత్రురాజులందరి యొక్క నడుమ నాకు స్వయంవరం జరుగుతూ ఉంటే స్వయంవరం మండపంలో నుంచి తీసుకొని వచ్చేసాడు. ఆయనకి రోజు నేను పాద ప్రక్షాళనం చేయడానికి అధికారాన్ని పొందున్నాను, ఇది నాకు ప్రతి జన్మలో కూడాను ఇది జరుగుగాక అన్నట్ట. సరే, ఇక్కడ సత్య
యొక్క ఆవిడంటుందట, నా తండ్రి రాజుల యొక్క శక్తిని పరీక్షించడం కోసంగా పెట్టినటువంటి ఒక తీక్ష్ణమైనటువంటి కొమ్ములు కలిగినటువంటి ఎద్దులు ఉన్నాయి 7, వాటిని జయిస్తే ఇస్తానని పెట్టాడు. ఆ కృష్ణుడు వచ్చి వాటిని జయించాడు. జయించడం చేత నన్ను వివాహం చేసుకున్నాడు కృష్ణుడు అని చెప్పిందట. అది చెప్పి నేను కూడా ఆయనకి దాస్యం ఎల్లప్పుడూ కూడా నాకు లభించాలని కోరుకుంటున్నాను అన్నాడు. సరే మిత్రవింద అన్నదట, నేను నా మేనమావ కుమారుడైనటువంటి కృష్ణుడిని ఆహ్వానించి అక్షౌని సేనని సఖులతో కూడి మొత్తం అందరినీ కూడాను నా తండ్రి స్వయంగా సమర్పించి నన్ను వివాహం చేశాడు కృష్ణుడితోటి. ప్రతి జన్మలోనూ ఆయన యొక్క పాద స్పర్శ పొందగలిగేటువంటి స్థితి నాకు కలగాలి, నాకు ఆత్మ శ్రేయస్సు దాని వల్లే కలుగుతుంది అన్నదట. లక్ష్మణ అనేటువంటి ఆవిడ అన్నదట, నారదుడి వల్ల నేను మాటి మాటికి మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా తండ్రి గారితో అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి నారదుడు కృష్ణుడి యొక్క అద్భుతమైనటువంటి చరిత్రనంతటినీ చెప్తూ ఉంటే అది విని నేను ఆ లక్ష్మీదేవి కనుక బ్రహ్మ శివుడు మొదలైనటువంటి లోకపాలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వదిలేసి నన్నే వివాహం ఎట్లాగైతే అదే నారాయణుడినే ఎలాగైతే వివాహం చేసుకుందో అలాగే నేను కూడా ఆయన యొక్క అద్భుతమైనటువంటి గుణాలన్నింటినీ విని నేను అందరినీ కాదని కృష్ణుడిని వివాహం చేసుకున్నాను అన్నదట. సరే ఆ తర్వాత అంటూ నా తండ్రి బృహస్సేనుడు నా యొక్క అభిలాషను తెలుసుకున్నాడు. నాకు మనస్సులో కృష్ణుడి మీదనే ప్రీతి ఉన్నది కనుక కృష్ణుడితోనే వివాహం చేసుకోవాలనుకుంటున్నానని నా తండ్రి తెలుసుకొని, నా తండ్రి నీకు అంటే ఇక్కడ ద్రౌపదితో మాట్లాడుతున్నది కదా, అందుకని ద్రౌపదితో అంటోంది, నీకు ఎలాగైతే స్వయంవరాన్ని పెట్టి మత్స్య యంత్రం అనేటువంటిది పెట్టి ఆ మత్స్యాన్ని కొట్టడం అనేటువంటిది ఎవరైతే చేస్తారో వాళ్ళకి వివాహం చేస్తానని తండ్రి చెప్పాడే, ఆ మత్స్య యంత్రాన్ని కొట్టినట్లుగానే నా తండ్రి కూడా నన్ను పొందడం కోసమని నీ తండ్రి లాగానే ఒకటి పెట్టాడు. కాకపోతే ఆ మత్స్యం బయటికి కనిపించేది నీ దగ్గర, నా దగ్గర అయితే కుండలు అంటే నీళ్లు మామూలుగా ఇక్కడ పెద్ద సరస్సులాగా ఉండి దాంట్లో కనిపిస్తుంటే కొట్టడం అయింది. మా దగ్గర అలా కాకుండా ఒక కుండలో పెట్టాడు. ఆ కుండలో ఉన్నటువంటి నీళ్ళని చూసుకుంటే ఇలాగ పెట్టాడు. తెలుసు మా తండ్రికి ఎవరు కూడా కొట్టలేరు, కృష్ణుడే కొట్టగలరు అనేటువంటి ఉద్దేశంతో మా తండ్రి ఆ విధంగా ఏర్పాటు చేశాడు. అయితే అక్కడికి అనేక మంది రాజులు వచ్చారు. అంబష్ట దేశాధిపతి, శిశుపాలుడు, భీముడు, దుర్యోధనుడు, కర్ణుడు, ఇంకా అనేక మంది వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ధనస్సుని తీసుకొని దాన్ని తగిలించి కొట్టాలనుకున్నారు కానీ కొట్టలేకపోయారు. అర్జునుడు కూడా కుంభంలో ఉన్నటువంటి జలంలో ఆ చేప యొక్క ఛాయను చూసి దాన్ని కొట్టాలని ప్రయత్నం చేస్తే ఆ బాణం వెళ్ళి ఆ లక్ష్యాన్ని భేదించకుండా దాన్ని మాత్రమే తాకి వచ్చేసింది. అంటే చేపని కొట్టలేదన్నమాట, తాకి వచ్చేసింది. అలాగే వాళ్ళందరూ అభిమాన భంగం అయిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోతే అప్పుడు కృష్ణుడు ధనుస్సు తీసుకొని సులభంగా అల్లెతరాటిని పెట్టి తీసుకుంటాడు. అది ఇప్పుడు అభిజిత్ లగ్నం అంటారు. అంటే అభిజిత్ నక్షత్రంలో ఉన్నటువంటి సమయంలో సూర్యుడు ఆ సమయంలో ఉన్నటువంటి అభిజిత్ నక్షత్రంలో ఉన్న సమయంలో అన్ని అర్థాలని స్వాధించగలిగేటువంటి అద్భుతమైనటువంటి ముహూర్తం అది. ఆ ముహూర్తంలో బాణంతో మత్స్యాన్ని కొట్టి నన్ను స్వీకరించాడు భార్యగా అని చెప్పింది. అద్భుతంగా వివాహం జరిగింది. అలా జరిగిన తర్వాత నన్ను తీసుకుని వెళుతూ ఉంటే అనేక మంది రాజులు వచ్చి యుద్ధానికి వచ్చారు, మీద పడ్డారు. అలా పడుతున్నటువంటి సమయంలో సాక్షాత్తు చతుర్భుజుడైనటువంటి ఆ కృష్ణుడు నన్ను రథంలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాడు కదా. కవచాలు ఉన్నాయనికి ఆయన 2 చేతులతో నన్ను ఆలింగనం చేసుకున్నాడు. 2 చేతులతో బాణం పట్టుకొని వాళ్ళందరూ యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా నాశనం చేశాడు అని చెప్పిందిట. సింహం ఇతర పశువుల్ని లెక్క చేయకుండా వెళ్ళినట్లుగా ఆ దారకుడు కూడా చూస్తున్నటువంటి రాజులందరినీ తిరస్కరించి వెళ్ళిపోయాడమ్మా అని చెప్పుకుంటూ వచ్చారట. సరే ఈ విధంగా నాకు వివాహం జరిగింది అన్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా 16,000
సంహరించి ఆ దిగ్విజయం చేస్తున్నటువంటి సమయంలో వీళ్ళందరినీ కూడా అతన్ని సంహరించి మమ్మల్ని అందరినీ కూడా తీసుకొచ్చారు. మేమందరం రాజపుత్రులమే. రాజపుత్రులైనటువంటి మమ్మల్ని అందరినీ విడిపించి తీసుకొచ్చి మేమందరం కూడా ఆయన్ని చూడగానే మోహించి ఆయన్ని వివాహం చేసుకోవాలనుకున్నాం. మాకు సంసార బంధాల నుంచి విముక్తి చేయగలిగేటువంటి కృష్ణుడితో సంబంధం మాకు అలా ఏర్పడింది. నిరంతరం ఆయన యొక్క పాదపద్మాలను ధ్యానిస్తూ మేము ఆయన్ని పరిణయమాడాం. అలాగే నిరంతరం ఉండాలని మేము కోరుకుంటున్నాం. మాకు సార్వభౌమ పదవి కానీ, ఇంద్ర పదవి కానీ, ఆ 2 పదాలని కానీ, అనిమాది సిద్ధులు కానీ, బ్రహ్మ పదవి కానీ, ముక్తి కానీ, చివరికి హరి సాలోక్యం అని చెప్పబడేటువంటి పదం కూడా మాకు అవసరం లేదు. కానీ ఆ కృష్ణుడి యొక్క పాదరజం ఏదైతే ఉందో ఆ పాదరజం శిరస్సును ధరించాలని మేము ఎప్పుడు కోరుకుంటున్నాము అన్నారు. సరే, అది కూడా దానికి ఉదాహరణ చెప్తూ వ్రజ స్త్రీలు, గోపాలులు, తృణలతలు, అలాగే పుళింద స్త్రీలు వీళ్ళందరూ కూడా కృష్ణుడు వరేపల్లిలో గోవులు కాస్తూ బృందావనంలో తిరుగుతున్నప్పుడు ఆయన యొక్క పాదరజాన్ని పొంది ఉన్నారు. చూసావా? అందువల్లే వాళ్ళు ఇతరులకు కూడా దుర్లభమైనటువంటి అద్భుతమైనటువంటి భక్తిని, ఆసక్తిని ఆయన మీద పొందగలిగారు. కనుక ఆయన యొక్క పాదధూళిని మేము కోరుకుంటున్నాం, మాకు అది అనుగ్రహిస్తే చాలు అని అనుకున్నట్ట. సరే, ఇలా ఉండగా ఇక మనం కొద్దిగా చివరిలోకి వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం. ఇంకా రేపటితో ఖాళీగా. సరే, కృష్ణుడి యొక్క భార్యలు ఆ బ్రహ్మాది యోగేశ్వరులకు కూడా అధిపతి అయినటువంటి కృష్ణుడి మీద మంచి అనురాగాన్ని చూపించి వాళ్ళందరూ పరమపదాన్ని పొందారట. ఆ కృష్ణుడి యొక్క విషయంలో ఉత్కృష్టమైనటువంటి సంగీతంతో, సుందరమైనటువంటి భావంతోనూ ఎవరైతే ఆయన యొక్క చరిత్రను కీర్తిస్తారో, శ్రవణం చేస్తారో, ఆ శ్రవణం కీర్తనం చేసినటువంటి ఏ జీవి యొక్క హృదయం బలవంతంగా ఆయన హరిపబడుతుందో ఆ కృష్ణుడిని ప్రత్యేకంగా చూసినటువంటి ఆ భార్యల యొక్క చిత్తాలు కూడా అలా ఆహ్లాదింపబడ్డాయి. వాళ్ళకి ఎట్లా అయితే అయ్యాయో లోకంలో ఉన్నటువంటి జీవులు కూడా అలా అవ్వచ్చు, ఆశ్చర్యమేమీ లేదు అని అంటున్నారు. సరే, వీళ్ళందరూ కూడా కృష్ణుడి మీద భగవద్భావనతో చేసిన వాళ్ళు కూడా చాలా మంది లేరు. ఏదో భర్త అనేటువంటి ప్రేమ వల్ల ఆయనకి పాద సమాధాన క్రియలన్నీ చేశారంటే పాద సేవ చేయటం మొదలైనటువంటివన్నీ చేసి కృష్ణుడిని పూజించారు. వారి యొక్క పుణ్యాన్ని గురించి చెప్పేదేముంటుంది అని అంటున్నారు సుఖ మహర్షి. సత్పురుషులకు ఆశ్రయమైనటువంటి శ్రీకృష్ణుడు తన యొక్క నిరంతరం వేద విహిత ధర్మాలని కూడా ఆచరిస్తూ గృహమే ధర్మార్థ కామాలకి కూడాను స్థానము అని స్వయంగా తను ఆచరించి చూపించాడు. గృహస్థుల యొక్క పరమ ధర్మాన్ని ఆచరించేటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి 16,108 మంది భార్యలు ఉన్నట్ట. ఆ స్త్రీలంతనైనటువంటి పద్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా రుక్మిణి అని చెప్పబడేటువంటి 8 మంది అష్టభార్యలు ఉన్నారే, వాళ్ళు ప్రధానమైనటువంటి వారు. వారి యొక్క పుత్రుల యొక్క కథనంతటిని కూడా ఇంతకు ముందు నేను చెప్పాను, వారి పేర్లతో సహా. అమోఘమైనటువంటి జ్ఞానం కలిగి జగదీశ్వరుడైనటువంటి కృష్ణుడు తన యొక్క భార్యలతో ఒక్కొక్కరికి 10 మంది చొప్పున సంతానం కన్నారు. అయితే వాళ్ళ యొక్క ప్రభావం వల్ల ఆ పుత్రులందరిలో కూడాను గొప్ప కీర్తిని పొందినటువంటి 18 మంది మహారథులు ఉన్నారు. వాళ్ళ యొక్క పేర్లు చెప్తాను వీళ్ళన్నాడు. ఎవరిట వాళ్ళు అంటే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, దీప్తిమానుడు, భానుడు, సాంబుడు, మధువు, బృహద్భానుడు, చిత్రభానుడు, వృకుడు, అరుణుడు, పుష్కరుడు, వేదబాహువు, శృతదేవుడు, సునందనుడు, అలాగే చిత్రబాహువు, విరూపుడు, కవి, న్యగ్రోతుడు అనేటువంటి 18 మంది మహారథులుట. కృష్ణుడి యొక్క పుత్రులందరిలోనూ రుక్మిణీ సుతుడైనటువంటి ప్రద్యుమ్నుడే అన్ని గుణాలతో తండ్రితో సమానమైనటువంటి వాడు. తండ్రితో అన్ని రకాలుగా సమానమైనటువంటి వాడు ప్రద్యుమ్నుడే అన్నాడు. మహారథుడైనటువంటి ఆ ప్రద్యుమ్నుడు రుక్మి పుత్రికని వివాహమాడాడు. అందువల్ల అతను 10,000 ఏనుగులు బలం కలిగినటువంటి అనిరుద్ధుడు అనేటువంటి పుత్రుడిని కన్నాడు ఆ వివాహం చేసుకున్న తర్వాత. రుక్మి యొక్క దౌహిత్రుడైనటువంటి అనిరుద్ధుడు కూడా
వజ్రుడు అనేటువంటి ఒక పుత్రుడు జన్మించాడు. ఈ వజ్రుడు ఒక్కడే ముసల యుద్ధం నుంచి రక్షింపబడ్డవాడు. వజ్రుడు ఆ సమయంలో అక్కడ లేడు. ముసల యుద్ధం జరిగింది కదా, చివరిలో యాదవ కుల నాశనం జరిగింది. ఆ ముసల యుద్ధం జరిగేటువంటి సమయంలో ఆయన ఒక్కడే అక్కడ లేడు, వజ్రుడు ఒక్కడే. అందువల్ల అతను ఒక్కడు గుర్తింపాడు. ఆ వజ్రుడు ఒక్కడే యుద్ధం నుంచి రక్షింపబడ్డాడు. ఆ వజ్రుడికి అంటే యాదవ వంశం అతని వల్ల మళ్ళీ నిలబడింది అన్నమాట. ఆ వజ్రుడికి ప్రతిబాహువు, ప్రతిబాహువుకి సుబాహువు, సుబాహువుకి శాంతసేనుడు, శాంతసేనుడికి సుతసేనుడు జన్మించారు. ఈ కృష్ణుడి యొక్క వంశంలో దరిద్రులు కానీ, అల్ప సంతానం కలిగినటువంటి వారు కానీ, అల్ప ఆయుష్కులు కానీ, అల్ప వీరులు కానీ, బ్రాహ్మణ విద్వేషులైనటువంటి వారు కానీ ఎవ్వరూ కూడా జన్మించలేదట. యదువంశీయులందరినీ లెక్క పెట్టడం అట్లా ఉండనివ్వండి, వారిలో ఎవరు ప్రసిద్ధులో, చరిత్ర సంపన్నులో అలాంటి వాళ్ళని లెక్క పెట్టాలన్నా కూడా కనీసం 10,000 సంవత్సరాల కాలం పడుతుందట. చూడండి, వాళ్ళల్లో ప్రసిద్ధులైనటువంటి వారు, అలాంటి వాళ్ళు లెక్క పెట్టినది కూడా 10,000 సంవత్సరాలు. యదువంశంలో పుట్టినటువంటి కుమారులకి 3,08,800 మంది అధ్యాపకులు ఉన్నారు, గురువులు ఉన్నారు. అది బోధ చేసేటువంటి గురువు ఎంతమంది అండి? యదువంశంలో పుట్టినటువంటి కుమారులకి 3,08,800 మంది అధ్యాపకులు ఉన్నారు. యాదవులలో పద్మ సంఖ్య అనేటువంటిది, పద్మ సంఖ్య అంటే సంఖ్యలో పెద్దది కదా, అలాంటి ఆ పద్మ సంఖ్యతో ఉన్నటువంటి జనులు ఉంటే వాళ్ళందరినీ కూడా ఉగ్రసేన మహారాజు పాలించాడు. ఆ పరిజనులు లెక్కించడానికి ఎవ్వరూ సమర్థుడు కాడన్నాడు. యాదవులు అంతమంది ఉన్నారు. పూర్వకాలంలో దేవతలకి అసురులకి మధ్య యుద్ధం జరిగింది. ఆ జరిగినప్పుడు చనిపోయినటువంటి వారు అతి క్రూరులైనటువంటి దైత్యులు ఉన్నారే, ఆ రాక్షసులు, వాళ్ళందరూ కూడా నరపతులుగా, ప్రజలుగా ఈ లోకంలో జన్మించారు. ఆ రోజుల్లో అంటే ఆ రోజుల్లో ఉన్న రాజులందరూ కూడాను ఇంతకు పూర్వం భగవంతుడు నారాయణుడి చేత చంపబడినటువంటి అసురులు, వాళ్ళందరూ కూడా రాజులుగా. అందుకనే భూమి భారాన్ని మోయలేకపోయారు. సరే, వాళ్ళందరినీ హరించడం కోసం, అణచడం కోసం అని నారాయణుడి చేత ఆదేశింపబడినటువంటి దేవతలు ఆ యదువంశంలో అవతరించాక 101 వంశాలుగా విభక్తాలయ్యారు. 101 వంశాలుగా దేవతలందరూ కూడా వచ్చి అవతరించారట కృష్ణుడి యొక్క ఆదేశంలో. వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ఈశ్వరుడుగా భావించి వేదాల మీద ఎట్లాగైతే గౌరవం ఉంటుందో ఆయన మీద కూడా అలాంటి శ్రద్ధని కలిగి ఉన్నారట. వారిలో ఎప్పుడూ కూడాను ఆయన దగ్గర నుంచి సేవారతులైనటువంటి యాదవులందరూ సంపూర్ణంగా లోకంలో ఉండేటువంటి ఇతరులందరికన్నా కూడా వృద్ధి పొంది ఉన్నారట. ఆయన ఆశ్రయంలో ఉన్నటువంటి వాడు. కృష్ణగత చిత్తులైనటువంటి ఆ యాదవులు వండుకుంటం కానీ, కూర్చోవడం కానీ, తిరగడం కానీ, సంభాషించడం కానీ, ఆడేటప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు కానీ, ప్రతి కర్మలో కూడా తమను తాము మర్చిపోయేవారంట కృష్ణుడిని తలుసు. ఇప్పుడు యదుకులంలో ఇంతకు పూర్వం అంతా కూడా భూమి మీద పవిత్రమైనటువంటి తీర్థం ఏదైనా ఉంది అంటే అది గంగా. కృష్ణ పాదాల నుంచి ఉద్భవించిన గంగ. కానీ ఆ గంగా ఇంతముటకు ప్రాచీన తీర్థం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సర్వ తీర్థాల్లో ఉత్తమమైనటువంటి తీర్థం ఏది అంటే కృష్ణ కీర్తి. ఆ కృష్ణుడి యొక్క కీర్తి ఏదైతే ఉందో అది అద్భుతమైనటువంటి తీర్థమై ప్రవహిస్తుంది. ప్రవహించడం అంటే ఆ కాలం నుంచి ఈ కాలం దాకా కూడా వ్యాపిస్తుంది, ప్రవహిస్తూ వచ్చింది. అద్భుతమైనటువంటి ఆయన యొక్క అని చెప్తున్నారు. ఆయన యొక్క ఎవరి యొక్క నామాలైతే శ్రవణం కీర్తనం చేస్తే సర్వ విధాలైనటువంటి అమంగళాలు అనేటువంటివి నష్టమైపోతాయో, ఎవరి చేతనైతే
ఋషివంశంలో ధర్మం అనేటువంటిది ప్రవర్తిల్లిందో, సర్వ సంహార కాలమూర్తి అయినటువంటి దురంత ప్రభావయుక్తుడైనటువంటి చక్రధారి అయినటువంటి ఆ కృష్ణుడి యొక్క పక్షంలో ఈ భూభార హరణం అనేటువంటి కార్యం విచిత్రమే ఉందన్నాడు. ఈ ఆయన వల్లనే ఇదంతా సృష్టించబడి, ఆయనే సృష్టించినప్పుడు ఆయన కావాలనుకుంటే ఇప్పుడు మనం తోట వేసాం పెద్దది, దాంట్లో కలుపు వస్తుంది, కలుపు తీయడం పెద్ద విషయమే ఉంది, తీస్తాం. అలాగే కృష్ణుడు కూడా సృష్టి చేశాడు పెద్ద తోట, అదిగో అందులో ఉన్నటువంటి కలుపు రాక్షసు వాళ్ళందరినీ తీసిపారేశాడు. అది పెద్ద ఆశ్చర్యమే ఉంది. అలా జనాల్లో అంతర్యామిగా ఉన్నటువంటి వాడు, గోపబాలులో యాదవులో మొదలైనటువంటి జనాల్లో ఉన్నటువంటి వాడు, జీవులందరికీ ఆశ్రయమైనటువంటి వాడు, దేవకికి జన్మించాడు అనేటువంటి ఒక ప్రవాదం అంతే. సహజంగా అందరిలో ఉన్నాడు, కానీ దేవకి కుమారుడు, దేవకికి జన్మించాడు, వాసుదేవుడు ఇలాంటి పేర్లు పొందున్నాడు. అలా యాదవులందరినీ సేవకులుగా కలిగిన వాడు, యాదవ సభకి అధిపతి అయినటువంటి వాడు, ఇచ్చామాత్రం చేతనే నాశనం చేయగలిగినటువంటి సమర్థుడు. ఆయన నాశనం చేయాలంటే ఆయన వచ్చి వీళ్ళతో యుద్ధం చేసి పటాపటా వాళ్ళు కొట్టి పడేయాల్సిన అవసరం లేదు. ఇచ్చ కోరికతో మాత్రమే అంతా నశించిపోవాలంటే క్షణం సంకల్పం మాత్రం చేత నాశనం చేస్తాడు. అలాంటి ఆయన బాహుబలం చేత లేదా తనతో సమానులైనటువంటి అర్జునుడు మొదలైనటువంటి భక్తుల చేత ధర్మ వ్యతిరేకులైనటువంటి అసురులని సంహరించాడు, సంకల్ప మాత్రంతో చేయగలిగి కూడా. అలాంటి ఆ పరమాత్మ యొక్క సుస్మితమైనటువంటి శ్రీముఖారవిందం ఏదైతే ఉందో అది పుర వనితులైనటువంటి వాళ్ళు, అంటే ఇంకా అందరూ అనమాట, ద్వారకలో కానీ మధురలో కానీ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క మనస్సులకి ఆనందాన్ని కలిగించినటువంటి ఆ కృష్ణుడు ఎప్పుడూ జయించుగాక అంటున్నారు అన్నమాట ఇక్కడ. వర్ధయన్. అలాగా శ్రీకృష్ణ పాదపద్మాల యందు భక్తిని కోరేటువంటి వాడు ఇంతకుముందు చెప్పబడినటువంటి ధర్మ పదంలో రక్షించడం కోసం అని మత్స్యావతారము, కూర్మావతారం మొదలైనటువంటి అనేక రూపాలు ఎత్తి వచ్చాడు. ఆయన నిరంతరం కూడా శ్రవణం చేయాలి. ఆ రాజులు కూడా, అంటే ఎవరిని పొందడం కోసం రాజులు కూడా పూర్వకాలంలో రాజ్యాన్ని వదిలేసి వనాలకు వెళ్ళేవారో ఆ మానవుడు ఆ కృష్ణుడి యొక్క కథలతో శ్రవణంతో, కథా శ్రవణంతో, కీర్తనంతో, చింతన చేస్తూ భక్తి బలంతో దాటశక్యం కానటువంటి కాల ప్రభావాన్ని కూడా అధిగమించి కృష్ణుడు వేయించేసి ఉండేటువంటి నిత్యలోకాన్ని పొందుతాడు అని ఈ దశమ స్కందాన్ని పరిపూర్ణం చేశారు. ఇంకా ఏకాదశ స్కందంలోకి వస్తే మనం క్లుప్తంగా చెప్పుకుంటాం. ఏకాదశ స్కందంలోకి వస్తే మొట్టమొదట కృష్ణుడు యాదవ నాశనం కోసంగా శపించినటువంటిది గాంధారి శపించింది. కానీ ఆ శాపానికి ఇంకా బలాన్ని చేకూరుస్తూ ఇతని పేరేంటి సాంబుడిని తీసుకొని మిగిలినటువంటి పిల్లలందరూ కూడాను భగవంతుని యొక్క సంకల్పమే. ఆ సంకల్పానుసారంగానే వాళ్ళందరూ నదీ తీరంలో వెళుతున్నారు. వెళుతూ ఉంటే విశ్వామిత్రుడు మొదలైనటువంటి ఋషులందరూ ఎదురుపడ్డారు. ఆ ఎదురుపడినటువంటి ఆ ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీళ్ళు వాళ్ళని కొద్దిగా ఏదో ఆట పట్టించడం కోసమని సాంబుడికి గర్భంతో ఉన్నట్లుగా, నిండు గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా తయారు చేసి తీసుకెళ్ళి మహాప్రభు, మీరు మహానుభావులు, మహర్షులు కదా, మీకు అన్ని తెలుస్తాయి కదా, భూత భవిష్యత్తు వర్తమానాలు తెలుస్తాయి, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇదిగోండి ఈ పిల్ల చాలా కష్టపడుతుంది, నిండు గర్భవతి, ఈవిడ యొక్క గర్భంలో మగపిల్లవాడు ఉన్నాడా, ఆడపిల్ల ఉన్నదా చెప్పండి అని అడిగారు. ఇదిగో గుర్తుపెట్టుకోండి, మేము మీకు చెప్పాము, కలియుగంలో జరగబోయేటువంటి వాటి అన్నిటికీ శాంపిల్స్ ఒక్కొక్కటి ఉంటాయి. ఈవేళ కూడా అలా ఉన్నాయి కదా, మగపిల్లవాడా ఆడపిల్ల పుట్టేది, దానికి ఏదో స్కానింగ్ అవి చేసి తెలుసుకుంటాం, శాంపిల్ ఉంటాయి.
అన్నీ ఉన్నాయి శాంపిల్స్. అది అని అడిగితే వెంటనే వాళ్ళు దివ్య దృష్టితో చూశారట. చూస్తే వీళ్ళు మమ్మల్ని ఆట పట్టిస్తున్నారని తెలుసుకొని వెంటనే శాపం పెట్టారు. మూర్ఖులారా, పెద్దల్ని గౌరవించేటువంటి విధానం ఇదేనా? మీరు యాదవ కులంలో పుట్టి కూడా కృష్ణుడి యొక్క సంతానమై ఉండి కూడా ఋషుల్ని అవమానపరుస్తారా? మీరు మీకున్నటువంటి అహంకారానికి గాను ఇక్కడ నేను శాపం పెడుతున్నాను అని వెంటనే శాపం పెట్టారట. ఆ గర్భంలో ముసలం పుడుతుంది. ఈ ముసలం యాదవ కులాన్ని నాశనం చేస్తుంది అని ప్రారంభం చేస్తారు. 11వ స్కందం, ఏకాదశ స్కందం అలా ప్రారంభం అవుతుంది. దాని యొక్క అంతంలోకి వచ్చేటప్పటికే కృష్ణుడు మొదలైనటువంటి వాళ్ళందరి యొక్క లీలా సమాప్తి అయిపోతుంది. కానీ మధ్యలో అంతా కూడా కృష్ణుడు ఉద్ధవుడికి ఉపదేశం చేసినటువంటి అద్భుతమైనటువంటి ఉద్ధవ గీత, భగవంతుడు అర్జునుడికి ఉపదేశం చేసినటువంటి గీత ఒకటే కాదు, ఉద్ధవుడికి కూడా ఉపదేశం చేశాడు. ఒక స్కందం అంతా ఉన్నది, ఏకాదశ స్కందం. అంత అద్భుతమైనటువంటి గీతను ఉపదేశం చేశాడు. దాంట్లో అనేక సమస్యలకి సమాధానాలు దొరుకుతాయి. లోకంలో మనందరికీ సందేహాలు వస్తుంటాయి, రకరకాల సందేహాలు. ఆ సందేహాలకన్నిటికీ కూడా సమాధానాలు తెలుస్తాయి. అలాంటి అద్భుతమైనటువంటి రీతిలో ఆయన ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం చేసిన తర్వాత ఉద్ధవుడిని బదరికాశ్రమం వెళ్ళిపో, ఇది నీకు చివరి జన్మ, ఇంకో జన్మ లేదు, అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేసి నన్ను పొందు అని చెప్తారు. ఆయన కూడా అక్కడికి వెళ్ళిపోతాడు. ఇలా మనకి ఏకాదశ స్కందం పూర్తయిపోయింది. ద్వాదశ స్కందం రేపు ఉదయం చెప్పుకొని ముగించేసుకుంటాం. రేపే కదా చివరి రోజు, రేపు ద్వాదశ స్కందాన్ని కూడా చెప్పుకుంటాం. సర్వం శ్రీకృష్ణ. గోవింద జయ జయ గోపాల జయ జయ ఆధారమణ హరి గోవింద జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ